కొంతమందిలో మోషన్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ మలద్వారం దగ్గర చిన్న బొడిపెల్లాగా అంటే శనగ్గింజంత బొడిపెల్లాగా చేతికి తగులుతూ ఉంటాయి. ఇవి అర్షములలేమో అంటే పైల్స్ ఏమో అని భయపడుతూ ఉంటారు. వీటిని స్కిన్ ట్యాగ్స్ అని అంటాం. ఇది ఎందువల్ల ఏర్పడతాయంటే మోషన్ గట్టిగా అయ్యేటప్పుడు అంటే ఎక్కువసేపు ముక్కాల్సిన సమయంలో అలా కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే మోషన్ ఫోర్స్‌ఫుల్‌గా ప్రెషర్‌తో 2, 3 సార్లు వెళ్ళేటప్పుడు కూడా ఈ మలద్వారం దగ్గర చిన్న పగులు ఏర్పడి, ఆ పగులు వల్ల కొంత రక్తం కూడా పోతూ ఉంటుంది. ఆ రక్తం పోవడం ఎలా ఉంటుందంటే, మోషన్ మీద చిన్న జాడలాగా లేదా చిన్న చారలాగా రక్తం అనేది ఉంటుంది. ఇది ఫిషర్ కారణంగా ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇవి ఎన్ని సార్లు పగిలితే అన్ని స్కిన్ ట్యాగ్స్ అంటే అన్ని బొడిపెలు కూడా మలద్వారం చుట్టూ మనం చూస్తూ ఉంటాము. అంటే పీచు పదార్థం లేని ఆహారం తీసుకోవడము, తక్కువ వాటర్ తాగడము, నాన్ వెజ్ ఉన్న ఆహారం ముందు రోజు ఎక్కువగా తీసుకోవడం వల్ల తర్వాత రోజు ఆ పీచు పదార్థం సరిగ్గా లేక మోషన్ గట్టిపడి, వాటర్ సరిగ్గా లేక గట్టిపడిన మోషన్ ఈ మలద్వారం దగ్గర పాస్ అవ్వడానికి కష్టపడి ఇది అనేది పగులుతుందనమాట. ఈ పగులు అనేది పదే పదే రావడం వల్ల ఆ పగులు చివర్లో స్కిన్ పేరుకుపోయి ఈ స్కిన్ ట్యాగ్ అంటే ఆ బొడిమ అనేది ఏర్పడుతుంది. అయితే దీనికి ఏం చేయాలి మనం? ఇందులో నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో 10, 15 నిమిషాలు ఉండిపోతే, కొంతమందిలో మోషన్ పాస్ అయిన 2, 3 అవర్స్ నుంచి కొన్ని గంటల తర్వాత కూడా ఈ నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ఏం చేస్తే ఈ నొప్పి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు? ఈ ఒక మనం కూర్చోవడానికి సరిపడే టబ్బు తీసుకొని, ఆ టబ్బు నిండా వేడి నీళ్ళు అంటే మనం తట్టుకోగలిగే అంత వేడి నీళ్ళు తీసుకొని, అందులో 10, 15 నిమిషాలు కూర్చోవాలి. ఈ కూర్చునేటప్పుడు కూడాను మనం మోషన్ పాస్ అయ్యేటప్పుడు ఎలా అయితే పట్టి వదులుతామో అలా మలద్వారాన్ని పట్టి వదలడం చేస్తూ ఉండాలి. దీనివల్ల ఆ పగుల్లో ఉండే మోషన్ అనేది క్లీన్ అయ్యి అది తొందరగా తగ్గడానికి ఈ సిడ్జ్ బాత్ అంటాం కదా! అంటే వేడి నీళ్ళలో కూర్చోవడం అనేది ఉపయోగపడుతుంది. ఈ వేడి నీళ్ళు ఉత్తిగా తీసుకున్నా పర్వాలేదు. లేదు బిటాడిన్ సొల్యూషన్ అందుబాటులో ఉంది అంటే 2 చెంచాల బిటాడిన్‌ని కూడా అందులో యాడ్ చేసుకోవడం వల్ల అది క్లీన్ అయ్యి తొందరగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకుంటే ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. మనం పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం అంటే ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ, పండ్లు గానీ రోజు తీసుకుంటూ ఉండడము, తగినంత వాటర్ తీసుకుంటూ ఉండడం, ఎంతో కొంత వ్యాయామం ఉండడం వల్ల ఈ ఫిషర్స్ సమస్య అనేది మళ్ళీ మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.